పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది రాజా సాబ్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రభాస్ కెరియర్లోనే మరొక డిఫరెంట్ జోనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కావటం, ఒక్కరోజు ముందుగా అంటే జనవరి 8న పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేయటం సినిమాపై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతి ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా ది రాజా సాబుకు 4 గంటలకు పైగా రా ఫుటేజ్ ఉందని ఆయన వెల్లడించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద సినిమాల విషయంలో అవసరానికి మించి షాట్లు తీయాల్సి వస్తూ ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్లో చూడబోయేది దాదాపు 3 గంటల సినిమా మాత్రమే. కానీ నా దగ్గర మరొక గంటకి పైగా ఫుటేజ్ ఉందని మారుతి చెప్పారు. అయితే అన్ని సన్నివేశాలను సినిమాలో పెట్టడం సాధ్యం కాదని, కథ పేస్ మరియు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని సన్నివేశాలను తప్పించాల్సి వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా తొలగించిన సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని, అవి బయటకు వస్తే అభిమానులకు మరింత ఎక్సైట్మెంట్ కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో డిలీటెడ్ సీన్స్ లేదా స్పెషల్ కంటెంట్గా విడుదల చేసే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చలేమనే సంకేతాలు కూడా ఇచ్చారు మారుతి. అయితే ప్రభాస్ గురించి మాట్లాడిన ఆయన ప్రతి విషయంలో చాలా డీటెయిల్డ్గా ఉంటారని తెలిపారు. ప్రభాస్తో ఈ సినిమా చేస్తే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన కమిట్మెంట్, సినిమాపై చూపించే శ్రద్ధ నాకు కొత్త ఆలోచన విధానాన్ని అలవాటు చేసిందని అన్నారు. ఈ ప్రాజెక్టు తన జీవితంలో ఒక కీలక మలుపుగా మారిందని, యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఫీలింగ్ ఇచ్చిందని చెప్పడం కూడా విశేషం. మొత్తానికి రాజాసాబ్ కేవలం ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టుకు తీసుకెళ్లే సినిమా అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తమవుతోంది. విడుదలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికే ఈ సినిమా చుట్టూ ఏర్పడిన బజ్ చూస్తే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సంచలనమే ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.